ప్రస్తుతానికి ఇది ఉంచండి, తర్వాత ఇంకా ఇస్తాను. కావేరి, ఈ దెబ్బతో నీ చాప్టర్ క్లోజ్. ఇక ఇంటికి నేనే మహారాణిని. పంతులు గారు, ఆలస్యమైంది. హోమానికి అంతా సిద్ధం చేశారా? మీరు చేస్తానన్న మృత్యుంజయ హోమం అక్కడ లింగాభిషేకంతో ఎప్పుడో మొదలైపోయిందమ్మా. తప్పు చేశానేమో అనిపిస్తుంది. ఈ కుటుంబం కోసం అహర్నిశలు కష్టపడ్డ కోడలిపై ఇంత పెద్ద నింద వేసి కుటుంబం నుంచి గింటేస్తున్నాం. ఒక ఆడదాని ఉసురు తగిలి రాజ్యాలే కూలిపోయాయి. ఇప్పుడు నా కుటుంబానికి ఏమవుతుందోనని భయంగా ఉంది. అమ్మా, కోర్టుకు టైం అవుతుంది, పద. అర్జున్, మనిషి అయినా వస్తువైనా అది మనతో ఉన్నప్పుడు దాని విలువ తెలీదు. అది మన నుండి దూరం అయినప్పుడే ఎంత విలువైందో తెలుస్తుంది. ఇంకొక్కసారి ఆలోచించు. ఇప్పుడు నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదేమో. ఎందుకు కాదు భువనా? ఆ కావేరి మన పిల్లాన్ని అంత ఇబ్బంది పెడుతుంటే వదిలించుకోవటం తప్ప ఇంకో మార్గం ఉందా? అనసూయ, ఇది ఒక ఆడపిల్ల జీవితానికి సంబంధించిన విషయం. మనం ఒక తప్పు మాట అన్నా, తప్పటడుగు వేసినా ఆడపిల్ల జీవితమే కాదు, తన కుటుంబమే నాశనమైపోతుంది. అమ్మా, అది ఆలోచించాల్సింది కావేరి. తాను చేసిన పనులకు నష్టపోయింది నేను. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను. ఇక దీని గురించి డిస్కషన్ అనవసరం, పద వెళ్దాం. అమ్మా, నేను నీ కొడుకుని. ఒకళ్ళకి అన్యాయం చేయడం నా బ్లడ్లోనే లేదు.